ఇప్పుడు మొన్న నిన్నటి వరకు 55,000-56,000 ఉండేది. ఇప్పుడు ఒక 2 నెలల క్రితం వరకు. ఈ 2 నెలల్లో 15,000-20,000 పెరిగి 75,000-76,000 24 క్యారెట్ బంగారం అయింది. బట్ ఓవరాల్ గా స్టార్టింగ్ నుండి చూసుకుంటే అప్రిషియేషన్ తక్కువే. అదే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ లో పెడితే దీనికి రెట్టింపు అయిపోతుంది. అంటే నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నానని రియల్ ఎస్టేట్ చెప్పట్లేదు, ఎనాలిసిస్ మన దగ్గర. గోల్డ్ మార్కెట్ కరోనా టైంలో తగ్గింది కూడా, మీరు గమనిస్తే రేట్లు తగ్గినాయి. షేర్ మార్కెట్ కొలాప్స్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు పెట్టాడు, 6 సంవత్సరాలు పెట్టి వాడుతున్నాడు. ఒకే రాత్రి 4.5 కోట్లు పోయింది ఒక నైట్. ఆ నెల రోజులు బయటికి అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. 4.5 crores అనేది ఒక నార్మల్ మనిషికి చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కానీ రియల్ ఎస్టేట్ లో అంత లాస్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా మీరు? భూమాత నమ్ముకునేది ఎవరు లాస్ కానీ అది. సో ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. నేను నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏం చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో? సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. సో గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇప్పుడు బాగానే ఉంది. బట్ ఎంతకాలం పెరుగుతుందో తెలియదు, ఎంతకాలం పడిపోతుందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ లో పడిపోయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. పడిపోలేదు ఎప్పుడు కూడా. ఎక్కడైనా ఒక్కసారి 2008 లో బబుల్ బర్స్ట్ అని ఎంటైర్ యూఎస్ మార్కెట్ రిస్క్ ఉన్నాడు, కొద్దిగా డ్రాప్ అయింది. తర్వాత గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గిన దాఖలు మీరు ఒక్క కేసు చెప్పండి నాకు.